విశాఖలోని రామానాయుడు స్టూడియోలో నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన 15.17 ఎకరాల భూ కేటాయింపు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు అశ్విని. మనం ఇప్పుడు చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువరించింది. ఎందుకంటే వైసీపీ హయాంలో జరిగిన భూదాహానికి ప్రతీకగా నిలిచిన ఈ భూ కేటాయింపుల మార్పిడి అంటే వాస్తవంగా ఏ ప్రయోజనం కోసం అయితే భూ కేటాయింపులు చేశారో ఆ ప్రయోజనాన్ని కాదని దాన్ని నివాస స్థలాలుగా నివాస లేఅవుట్గా మార్పిడి చేసుకోవాలన్న వైసీపీ భూదాహానికి సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక కీలకమైన నిర్ణయాన్ని వెలువరించింది. విశాఖలోని రామానాయుడు స్టూడియోకి కేటాయించిన భూముల్లో 15.17 ఎకరాల భూమిని లేఅవుట్ కోసం నివాస లేఅవుట్ కోసం దరఖాస్తు చేసింది. దానికి సంబంధించిన అప్పుడు దస్త్రాలన్నీ చకచక కదిలి ఆ అనుమతులు కూడాను ఇచ్చేసి రామానాయుడు స్టూడియోకి అది నివాస లేఅవుట్గా మార్పిడి చేసుకోవడానికి అటు జీవీఎంసీ కమిషనర్కి మెట్రోపాలిటన్ కమిషనర్కి కూడాను అప్పట్లో ఉత్తర్వులు వారు ఇవ్వడం, వారి దానికి సంబంధించిన వాటన్నిటినీ ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ క్యాన్సిల్ చేస్తూ అంటే వీటన్నిటి మీద ఈ భూముల్ని నిర్దేశించిన ప్రయోజనం అంటే రామానాయుడు స్టూడియో కోసం అవి స్టూడియో నిర్మాణాలకి సినిమాకి సంబంధించిన అంశాలని అక్కడ వాటికి సంబంధించిన స్టూడియోలు కానీ లేకపోతే ఇతరత్ర సదుపాయాలని నిర్మించుకోవడానికి అభివృద్ధి చేయడానికి ఇచ్చిన 33 ఎకరాలు అంటే 2003లో ఇది 34.44 ఎకరాలని మధురవాడ రెవెన్యూ సర్వే నెంబర్ 336/Pలోనేమో దీన్ని కేటాయించడం జరిగింది. తరువాత దీనికి సంబంధించి రెవెన్యూ అసైన్మెంట్ 2015లో చాలా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఇవి నిర్దేశిత ప్రయోజనాల కోసం ఉపయోగించాలి, దానికి అనుగుణంగా అక్కడ స్టూడియోల నిర్మాణాలు చేయాలనేసేమో చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి 2021లో ఇది ఒక మెమోరాండం పెట్టి అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో దీన్ని నివేశన స్థలాల లేఅవుట్గా మార్పిడి చేసుకోవడానికేమో అప్పుడు అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోటే ఇదంతా జరిగిందన్నది బహిరంగ రహస్యం. అయితే దానిపైన అప్పటి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దీని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఆ సుప్రీంకోర్టు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇది 2024 రెండో నెలలోనేమో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ మధ్యంతర ఉత్తర్వులు తెచ్చారు. మధ్యంతర ఉత్తర్వుల్లో నిర్దేశిత ప్రయోజనాల కోసం అవి భూమిని ఉపయోగించినట్టయితే ఖచ్చితంగా దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం కేటాయించిన జిల్లా కలెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందనేసేమో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పింది. దానికి అనుగుణంగా ఆ మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 15.17 ఎకరాల భూమిని రద్దు చేస్తూ వీటిని రద్దు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్కి చాలా స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లోనేమో జిల్లా కలెక్టర్కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. వారికి తగినంత సమయం ఇచ్చి వారి నుంచి సమాధానం తీసుకున్న తర్వాత ఆ భూముల్ని రద్దు చేసే ప్రక్రియని కొనసాగించాలని సేమో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇందులో మనకి చాలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మొత్తం 34.44 ఎకరాల్లో ఈ 15.17 ఎకరాలు ఇది నివేశన స్థలాల కోసం భూ మార్పిడి కోసం అప్పుడు రామానాయుడు స్టూడియోస్ యాజమాన్యం అప్లై చేసుకుంది. అప్పుడు ప్రభుత్వ పెద్దల తీవ్రమైన ఒత్తిడితోటి, మామూలు ఒత్తిడి కాదు, తీవ్రమైన ఒత్తిడితోటేమో అప్పుడు రామానాయుడు స్టూడియోస్ దీనికి సంబంధించి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో చకచక ఫైళ్ళన్నీ కదలడం, జీవీఎంసీ కమిషనర్కి అలాగే విఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్కి కూడాను చకచక ఉత్తర్వులు దానికి అనుగుణంగా భూ మార్పిడికి సంబంధించి అలాగే లేఅవుట్కి సంబంధించి మొత్తం ఆ ప్రణాళికలన్నీ రెడీ చేయడం, ఇవన్నీ కూడాను ఈ భూదాహానికి ఇది ప్రత్యేకగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టుకి వెలగపూడి రామకృష్ణబాబు వెళ్ళడం, దాని తర్వాతేమో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, ఈ లోపల కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కలెక్టర్కి చాలా స్పష్టంగానేమో చెప్పడం జరిగింది, తగినంత సమయం ఇచ్చి ఈ ఉత్తర్వుల్ని అమలు చేయాలి, ఈ భూమి రద్దుకు సంబంధించిన
దాని చర్యలన్నీ తీసుకోవాలనేసేమో ఈ ఉత్తర్వుల్లో ఆర్పి సిసోడియా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిపైన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడాను ఆర్పి సిసోడియాకి అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈ భూమి కేటాయింపులు కానీ లేకపోతే ఈ భూ మార్పిడిని అంగీకరించొద్దు, ఈ భూ కేటాయింపులు అవసరమైతే రద్దు చేయాలనేసేమో పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వ భూముల్ని నిర్దేశిత ప్రయోజనాల కోసం ఉపయోగించినట్టయితే వాటిని రద్దు చేసే అధికారం రెవెన్యూ శాఖకి ఎప్పటికీ దఖలపడి ఉంటుంది. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఈ భూములను ఎవరైతే వారికి అప్పగించారో జిల్లా కలెక్టర్ ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, ఓవర్ టు స్టూడియో.